ఏండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటా అని చూస్తున్నారా? పిల్లలకి ఎంతో ఎనర్జీని ఇచ్చి ప్రోటీన్ ఇచ్చి పిల్లలు రోజంతా చురుగ్గా ఉండేటట్టు చేస్తుందండి ఈ లడ్డు. ఏంటంటే నువ్వులు, పల్లీలు, పిస్తా, బాదం, జీడిపప్పు, గుమ్మడి పిక్కులు అన్నీ వేస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి ఈ మధ్యని ఎక్కడ చూసినా ఎవరు నోటన్నా ప్రోటీన్ తక్కువ ఉన్నింది, ఐరన్ తక్కువ ఉన్నింది అనేసి ఎవరిని ఆడపిల్లలు చూసినా మగపిల్లలు చూసినా ఇదే అంటున్నారు కదా. అందుకనేసి నేనైతే స్కూల్ పెట్టేస్తున్నారు కదా, ఇంటికాడ ఉన్నప్పుడు ఏవో వాళ్ళకి ఇంట్లోనే ఏవి నచ్చితే తీసుకొని తినేవారు కదా. ఇప్పుడు స్కూల్ పెట్టేస్తున్నారు, మనం ఏది పెడితే అదే తినేసి వస్తారు. మళ్ళీ ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు కదా, ఈ మధ్యలో ఏమి ఉండవు కదా. అందుకని నేను ఈ నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేసి ఒక హై ప్రోటీన్ లడ్డు తయారు చేస్తానని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట కూడా ట్రెండ్ అవుతుంది కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేసి. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం. బయట అయితే అదే లడ్డూని మనం 25 రూపాయలండి ఒక్కటి కొంటే. అదే లడ్డూని మనం ఇంట్లో తయారు చేసుకుంటే పైసలు మిగులుతాయి, మనకి కూడా మంచిగా ఉంటుంది. పిల్లలకి రోజుకి ఒక లడ్డు, నేను రోజుకి ఒకటి కాదండి 2 పెడతాను. ఎందుకంటే బ్రేక్ టైంలో ఒకటి తింటారు, లంచ్ తిన్నాక ఒకటి తింటారు. లంచ్ తిన్నాక తింటే ఇంకా చాలా మంచిదంట. అందుకనే నువ్వులు వేపుకున్నాం కదా, నువ్వుల్లోనూ చాలా ఐరన్ ఉంటుందండి. ఆడపిల్లలకైతే ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలకి ఇవ్వాలండి. ఆ ఆడపిల్లలకి ఏంటంటే ఐరన్ లోపం, ఇప్పుడు పిల్లలు ప్రతి ఆడపిల్లలోనూ ఐరన్ లోపమే ఉంటుంది. వాళ్ళు చదివింది కూడా మర్చిపోతారంట. ఐరన్ లోపం ఉంటే చదవ బుద్ధి కాదు, ఊరికి చికాకు వస్తుంది, చదివింది కూడా మర్చిపోతుంటారంట. అందుకనే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలండి. అందుకనేసి నేను ఇవన్నీ చెప్తున్నాను. పల్లీల్లోనూ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అంటండి. రోజుకి 1 కప్పు పల్లీలు ఉడకపెట్టిన తింటే చాలా మంచిదండి. ఈ చికెను, మటను వాటికన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అంటండి పల్లీల్లోనూ. అందుకనే అవి కూడా వేపుకుంటున్నాను. మనం ఎలాగా ఉదయాన్నే ఉడకపెట్టి అవన్నీ చేసి ఇచ్చేంత టైం ఉండదు. ఎందుకంటే ఉదయాన్నే స్కూల్ 7:30, 8 వెళ్ళిపోతారు. అవన్నీ మనం ఎక్కడ చేస్తాం. అందుకని ఈ లడ్డు రూపంలోనూ అవన్నీ దొరికేటట్టు నేను చేస్తాను. బాదం పప్పులు ఏంటంటే బాదం పప్పులో నెదడికి చురుకుదనాన్ని ఇస్తుంది, జుట్టు కూడా చాలా మంచిదండి. బాదం పప్పులు, పిస్తా పప్పులు ఇవన్నీ రోజుకి నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది. కానీ అదే చెప్తున్నాను కదండి, మనకి టైం ఉండదు, తినడానికి వాళ్ళకి టైం ఉండదు. అందుకని ఇలా లడ్డు చేసి పెట్టామనుకోండి తింటారు. నేను అవిసె గింజలు కూడా వేపుతున్నానండి. ఒక 2-3 స్పూన్లు అవిసె గింజలు కూడా వేసి వేపుతున్నాను. అందులో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది, పిల్లలకి బాగా ఐరన్ లభిస్తుంది. కొంచెం కొబ్బరి కూడా వేపుకుంటున్నానండి. కొబ్బరి కూడా జీర్ణానికి చాలా మంచిది. కొబ్బరి కూడా వేసుకుంటున్నాం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు మన స్వీట్ షాపుల్లో అక్కడ కొంటే ఆ పైన అలాగా ఉంటుంది కదా, అలా అనమాట. వాళ్ళు ఏంటంటే ఇలా ఏపినవి అలా లడ్డు అందులోని ఖర్జూరం అది వేసి కలిపేసి ఇస్తారు. మనమేమో బెల్లం అది వేసుకొని కలుపుకుంటున్నాము. కావాలంటే ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి. నేనైతే బెల్లం వేసి చేస్తున్నాను. బెల్లం కూడా తురుముకున్నానండి. ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకుందామండి. ఎందుకంటే అన్నీ కలిపి పట్టుకోవచ్చు, కానీ కొన్ని నలుగుతాయి, కొన్ని నలగవు కదా. అందుకని ఒక్కొక్కటి పట్టుకుంటే ఏది కది నలిగిపోతుంది. ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టుకుంటున్నానండి. మరీ మెత్త పౌడర్ అని కాదు, అలాగని కచ్చాబచ్చా కాదు, రెండింటి మధ్యలో పట్టుకోవాలండి. మెత్త పొడి అనుకోండి నోటుకు అంటుకుంటుంది, అలా కచ్చాబచ్చగా అనుకోండి ఆ నువ్వులు తగులుతాయి. కొంతమందికి అలా నువ్వులు తగిలినా ఇష్టం ఉండదు. అందుకనే నేను మరి కచ్చాబచ్చా కాదు, మరి పొడిలా కాదు, మధ్యలో మిక్సీ పట్టానండి. ఇప్పుడు పల్లీలు పట్టేసుకుందాం అండి. మిక్సీ చాలా మంచిదండి. చెప్తారు కదా డాక్టర్లు పిల్లలకి ఇవి పెట్టండి అనేసి. మనం ఏంటంటే ఇవి చిప్స్ అని ఇవని అవని పెడతాము. అవన్నీ కాకుండా ఇలాంటివి చేసి పెట్టుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో పెట్టామనుకోండి, ఫ్రూట్స్ అని ఇవని తింటారు. స్కూల్లో కూడా చాలా స్కూల్లో జంక్ ఫుడ్ అయితే అలౌ చేయట్లేదండి. ఇలాంటివి ఇంట్లోనే ఏమైనా తయారు చేసి పెడితేనే తీసుకుంటున్నారు, లేకపోతే బయటే పంపేస్తున్నారు. కొన్ని స్కూల్లో ఏం తెచ్చినా పర్లేదు అన్నట్టు వదిలేస్తున్నారు. కానీ ఇగోండి డ్రై ఫ్రూట్స్ని కూడా నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి. మనం కూడా తినొచ్చండి. మనకు కూడా ఐరన్ లోపం అది ఉంటుంది కదా, మనం కూడా రోజుకి ఒక లడ్డు తినొచ్చు.
ఐరన్ లోపం ఉంటే ఏంటంటే పిల్లలకి ఆడబుద్ధి కాదు, చదవబుద్ధి కాదు, ఎప్పుడు ఒక దగ్గర కూర్చొని ఏదో ఆలోచించినట్టు ఉంటుంది. కొంతమంది అనుకో ఏంటి పిల్ల ఎప్పుడు మొద్దుదానిలాగా ఆడదు, మాట్లాడదు, చదవదు, చెయ్యదు అనేసి మనం కోపడతాం కదా. పాపం ఆళ్ళ తప్పు కాదండి, అంత శరీరంలో వచ్చిన మార్పులండి. ఐరన్ లోపం, ప్రోటీన్ లోపం ఉంటే అలానే ఉంటుంది, ఏం చేయబుద్ధి కాదు, అలా కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది మనకు కూడా కదా. ఇందాక బెల్లం తురుముకున్నాను కదా, దాన్ని మిక్సీ పడుతున్నా. అందులోనే ఒక 2 యాలకులు వేసి మిక్సీ పట్టానండి. ఇలా మెత్త పొడిలా చేసేసుకొని ఇప్పుడు ఇందులో కలుపుకుందండి. ముక్కలే వేయచ్చు, ముక్కలు వేసామనుకోండి మిక్సీ పాడైపోతుంది. ఇలాగా మొత్తం అన్ని పొడులు ఒక గిన్నెలోనే వేసుకొని బెల్లంలోన అవన్నీ కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం అండి. ఇలాగా ఎవరైనా ఒకవేళ పిల్లలు అలాగా ఉంటే ఒక నెల రోజులు ఇలా లడ్డు చేసి పెట్టి చూడండి, మార్పుని గమనిద్దాం. జంక్ ఫుడ్లు ఊరికే బయట చిప్స్ అని ఇవని కొని ఇవ్వకండి. అలాగే పంచదారతో చేసినవి కూడా ఎక్కువ ఇవ్వకండి. కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ, అంటే వేసవిలోనైతే తెగ కూల్ డ్రింక్లు అయితే తాగుంటారు పిల్లలు. కూల్ డ్రింక్స్ కూడా పట్టకూడదండి. కావాలంటే ఏంటంటే మనం బార్లీ నీళ్ళని, సగ్గుబియ్యం జావని, మజ్జిగని ఇలాగ ఇంట్లోనే ఏదో ఒకటి తయారు చేసి ఇస్తే మంచిది. లేకపోతే చెరుకు రసం అని ఇలాగ ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుంటుంది. కానీ మనకి కొంచెం ఈజీగా తక్కువకి వస్తాయని డ్రింక్ బాటిల్ కొనేసి ఇస్తాం. అవి పిల్లలు ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నది మనమే, డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటున్నాం. మజ్జిగ ఏముంది, ఆ డబ్బులు కొంచెం పాల ప్యాకెట్ తెచ్చి పెరుగు తోడేసి మజ్జిగ శుభ్రంగా మజ్జిగ కలిపి అందులో కొంచెం కరివేపాకు అది చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిన వెంటనే ఇచ్చామనుకోండి చాలా మంచిది అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చూడండి. ఇలా లడ్డూలు నాకు ఒక 35-40 వరకు వచ్చేయండి. ఈ పిల్లలకి రోజుకి బ్రేక్ బాక్స్లో 2 పెడతానండి. ఇలాగా నేను కూడా తింటానండి, నాకు కూడా చాలా ఇష్టం, మా ఆయనకి కూడా చాలా ఇష్టం. మన లడ్డు రెడీ అయిపోయింది. నేను లడ్డు తయారు చేసే విధానం ఎలా ఉంది లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. వీడియోని అయితే పూర్తిగా చూడండి.